మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కందాయ ఫలాలు ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ట 6, 0, 0. ఈ రాశి వారికి గురుగ్రహం జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతున్నారు. విదేశ యోగం ఉంది, కీర్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అనంతరం లోహమూర్తి సామాన్య ఫలాలు ఉంటాయి. రాహుకేతువులు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల అద్భుతమైన యోగం ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే శుభ ఫలితాలు అన్నీ నీకవు. ఆ తర్వాత తామ్రమూర్తులు సామాన్య ఫలాలు ఇస్తారు. వివాహం కాని వారికి వివాహం అవుతున్నది. చిన్నపిల్లలకి విద్యాభివృద్ధి ఉంది. జీవితంలో ఒడిదుడుకులు పోయి భార్యాభర్తలు కలిసి ఉంటారు. అన్ని రకాలుగా వ్యాపారం చేసేవారికి బాగుంది, విజయాలు లభిస్తున్నాయి. అవివాహితులకి వివాహ యోగం ఉంది, సంపదలు పొందుతారు, తెలివితేటలు పొందుతారు. ముఖ్యంగా బాలబాలికలకి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విద్య అభివృద్ధి ఎక్కువగా ఉంది, మంచి మార్కులు వస్తాయి. విదేశీ యానం ఉన్నది వీరికి. పడవల్లో కూడా ప్రయాణం చేస్తారు, విమానాల్లో తిరుగుతారు. పెద్ద వయస్సులో ఉన్నవారికి మాత్రం మలబద్ధ రోగాలు, మోకాళ్ళ నొప్పులు మొదలైనవి ఉంటాయి. అటువంటి వాళ్ళు వ్యాధిహర వైష్ణవ కవచాన్ని వినండి. నేను చదివాను, యూట్యూబ్లో పెట్టాను, దాన్ని వింటే ఈ పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. ఇతరులను ఆకట్టుకుంటారు, మీరు ఇతరుల మీద మీరు పట్టు సాధిస్తారు. భూమి అభివృద్ధి అవుతుంది, గృహాభివృద్ధి ఉంది, మంచి ఆస్తులు పెంచుకుంటారు. ఇతర దేశాలలో ఆస్తులు కొనగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా ఉంది, ధైర్యం పెరుగుతుంది. చేసేటటువంటి వృత్తుల్లో, వ్యాపారాల్లో బాగా అంతకంతకి అభివృద్ధి తప్ప ఇబ్బందులు లేవు. ఇక రాజకీయ నాయకులు ఎన్నికల్లో శత్రువులను జయించి విజయం పొందగలుగుతారు. విలాస జీవనం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది వీరికి. జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడితే అవి కూడా మీకు లాభాలే ఇస్తాయి, ఆదాయం తెచ్చిపెడతాయి. ఉద్యోగాభివృద్ధి ఉంది, అన్ని రకాల వ్యవహారాల్లో జయం ఉంది, ఆస్తులు పెరుగుతాయి, అనుకూలంగా ఉంటారు. సంతోషంగా ఉండే కాలం మీకు. ఇంకా ఈ ఫ్యాక్టరీలు పెట్టే యజమానులు, చేపల వ్యాపారులు, భూములు అమ్ముకుని బతికేవారు, భూములను కొనేవారు, వీరందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంది. స్థిరమైన ఆస్తులతో వ్యాపారం చేసేవారు అందరూ బాగుపడతారు, కొన్నవాళ్ళు కూడా బాగుపడతారు. ఇది కాకుండా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, చేపల చెరువుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అంతా బాగుంది. వ్యవసాయం చేసిన వారికి తగిన ఫలితం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. 8, 4 తేదీలతో పాటుగా బుధవారం, శుక్రవారం, శనివారం వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి మాసఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. 2026 మార్చిలో శరీర ఆరోగ్యం బాగుంటుంది, భూమి కొనగలుగుతారు, అమ్మగలుగుతారు, వ్యవసాయాభివృద్ధి ఉంది, గృహంలో ఆదాయం బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ధన ఆదాయం ఎక్కువగా ఉంటుంది. 2026 ఏప్రిల్లో మంచి లాభాలు ఉంటాయి, సంపదలు బాగా అభివృద్ధి అవుతాయి, సంతోషంగా ఉంటారు. విదేశీ యోగం ఉంది. మేలో ఆరోగ్యం బాగుంటుంది, వ్యాధులు దీర్ఘకాలంగా ఉన్నవి కూడా నయమైపోతాయి, జీవితం చాలా బాగుంటుంది. అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. జూనులో అభివృద్ధి ఉంది, ఆనందం ఉన్నది, ఆరోగ్యం బాగున్నది, సంపదలు పెరుగుతాయి, అనుకున్న రంగాలలో గుర్తింపు, గౌరవం కూడా వస్తాయి. ఇక జూలైలో మనశ్శాంతి ఉంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, అన్ని రకాలుగా లాభాలుగా బాగుంటాయి, అనుకున్న వాళ్ళతో కలిసి బతుకుతారు. ఆగస్టులో చిన్న చితగా సమస్యలు వస్తాయి, అవన్నీ ఎగిరిపోతాయి. అజీర్ణ వ్యాధులు వచ్చే లక్షణం ఎక్కువగా ఉన్నది, నారాయణ కవచ పారాయణ చేసుకోండి. ఇక సెప్టెంబర్లో చిన్న చితగా ప్రమాదాలు ఉంటాయి, కింద పడ్డాలు, దెబ్బలు తగలడాలు ఉంటాయి. ఆ సమయంలో వీలున్నంత వరకు కూడా సూర్యభగవానుడిని తలుచుకోండి. అక్టోబర్లో చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా మళ్ళీ సరవుతుంది, బాగుంటుంది ఆర్థికంగా. నవంబర్లో మంచి కాలం, తక్కువ
శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులందరికీ బాగుంటుంది. డిసెంబర్లో అధికారుల గుర్తింపు ఉంటుంది. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక 2027 జనవరిలో ఆర్థికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. భూములను మాత్రం అమ్మడం కొనడం చేస్తారు. ధన విషయంలో ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అదొక్కటి మాత్రం జాగ్రత్త పడండి. వీలున్నంత వరకు లక్ష్మీదేవిని పూజించండి. 2027 ఫిబ్రవరిలో ఆర్థిక లాభం ఉంటుంది. వినోదాలకి ఖర్చు పెడతారు. విదేశ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విదేశ పర్యటన కూడా ఉంటుంది. 2027 మార్చి ఏప్రిల్లో ఇంటిలో దొంగల సమస్య ఉన్నది. ఇందులోంచి బయటపడడానికి అంబికా కవచం, శివ కవచం పారాయణ చేసుకోండి. మిగతా అన్ని రకాలుగా బాగుంటుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం పరాభవ సంవత్సరంలో ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే.